జై శ్రీమన్నారాయణ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎందుకో నాకు అందరికీ అంటే ఇప్పటివరకు మీరు చాలా వీడియోస్ చూసుంటారు నావి. ఏవో ఫుడ్ వీడియోస్ గానీ, ఇంకా డైలీ రొటీన్ గానీ, ఇంకా అవన్నీ చూసి ఉంటారు. నాకే అనిపించింది చాలా రోజులవుతుంది. ఒక్క స్తోత్రం గూడా ఎవరికీ వినిపియలేదు. ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కొంతమంది అడిగిన వాళ్ళు గూడా ఉన్నారు. ఏదన్నా వినిపిద్దాము స్తోత్రం అన్నట్టుగా ఈరోజు ఏదైనా ఒక స్తోత్రం వినిపియాలని నిర్ణయించుకున్నాను. అందులో నేను రోజు చదివేవి కొన్ని స్తోత్రాలున్నాయి. ఖచ్చితంగా నేను రోజు చదువుతాను. ఆ చదివే స్తోత్రాలలో ఒకటేమో నేను ఆదిత్య హృదయం చదువుతాను. ఇంకొకటి దక్షిణామూర్తి స్తోత్రం నేను రోజు పారాయణ చేస్తాను. సో, ఎందుకు ఏవో చెప్పడం, దక్షిణామూర్తి స్తోత్రం చెప్దామని చెప్పేసి ఈరోజు అనుకున్నాను. ఎందుకంటే దక్షిణామూర్తి అంటే అసలు ఆయన వంక చూస్తే చాలు మనలో ఉన్న నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మైండ్ కూడా చాలా పీస్‌ఫుల్ అవుతుంది. సో, ఈరోజు మీ మైండ్ కూడా మొత్తం పీస్‌ఫుల్ అవుతుంది. ఈరోజు నేనైతే ఆ స్తోత్రాన్ని చదివి వినిపిస్తాను. మీలో చాలామంది అరుణాచలంకి వెళ్ళే ఉంటారు. అయితే ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్న మార్గంలో మనకి రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. అయితే ఆ రమణ మహర్షిని ఒకరోజు భక్తులందరూ వెళ్ళి అడుగుతారు. స్వామి మాకు ఒక్కసారైనా దక్షిణామూర్తి యొక్క వ్యాకరణం చెప్పండి అని. రమణ మహర్షులేమో ఏం మాట్లాడకుండా ఉంటారు. ఒకరోజు మహాశివరాత్రి రోజు 10ంటికి వెళ్ళి అందరు అడుగుతారు, మీరు ఎప్పుడు అడిగినా కూడా చెప్పట్లేదు, చెప్పండి అని అంటే విరూపాక్ష గుహలో రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షులు కూర్చొని ఇలా పద్మాసనం వేసుకొని కూర్చొని చిన్ముద్రలో కూర్చుంటారు. 10 అవుతుంది, ఇంకా వాళ్ళందరూ అక్కడే కూర్చొని ఉంటారు. సూర్యోదయం అవుతుండగా ఓకే మాకు అర్థమైపోయిందని చెప్పేసి అందరు భక్తులు లేచి వెళ్ళిపోతుంటారు. అంటే దక్షిణామూర్తి తర్వాత అంత మంచిగా రచించింది శంకరాచార్యులు మనకు అందించారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. దాని తర్వాత భగవాన్ రమణ మహర్షులు చిన్ముద్రతోనే అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అంటే అంత గొప్ప మహానుభావులు. అంటే దక్షిణామూర్తి యొక్క శక్తి అటువంటిది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎప్పుడు కానీ గురుబలం ఖచ్చితంగా ఉండాలి. కానీ కొంతమందికి మాకు గురుబలం లేదు, అలానే మాకు ఒక గురువు కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ గురువు దొరకరు. కొంతమందికి గురువు దొరకాలన్నా కూడా చాలా కష్టం. సో, వాళ్ళకి గురువు దొరకాలన్నా, ఆ కటాక్షం లభించాలన్నా కూడా గురుబలం అనేది ఉండాలి. మరి ఎలా అంటే ఈ స్తోత్రాన్ని గనుక చదివినా గానీ, దక్షిణామూర్తి వంక చూసినా గానీ, ఆ గురుబలం అనేది కలుగుతుంది. ఆ కటాక్షం లభిస్తుంది. సో, ఇంకా ఇప్పుడైతే ఆ స్తోత్రాన్ని నేను చదువుతాను. ఇట్లా మీరు కూడా నాతో పాటు చదవాలి అనుకుంటారు కదా కొంతమంది. ఒకవేళ ట్రై చేయండి. దానికోసం నేను ఇక్కడ లిరిక్స్‌లా కూడా పెడుతుంటాను. ఆ స్తోత్రాలు ఒక్కొక్క శ్లోకాన్ని. అవి చూసి మీరు కూడా ప్రయత్నించండి చదవడానికి. ఓం ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్త్వయువానం వర్షిష్ఠాంతే వసదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. విశ్వం దర్పణదృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాగ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా. తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్సాక్షాత్కరణాత్ భవేన్న పునరా వృత్తిర్భవాంభోనిధౌ. తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. నానాచ్ఛిద్రఘటోదరస్థితమః దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్. తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ता भृशं वादिनः मायाशक्तिविलासकल्पितमः व्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूत्सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रतादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जाग्रति वा य एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये भूरम्भांस्य नलो निलोम्भरमहर्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद् विभोः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तेनास्य श्रवणात्तदर्थमननाध्यानाच्च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येतत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतं सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तेनास्य श्रवणात्तदर्थमननाध्यानाच्च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येतत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् ఓం అస్మద్గురుభ్యో నమః. అదండి, ఇక్కడితోటి ఈ స్తోత్రం ఇంతే. ఇంకా ముందు ధ్యాన శ్లోకాలు ఉంటాయి, నేను మెయిన్గా ఉన్న శ్లోకాలు చదివాను. ఇక్కడితోటి ఈ వీడియో ఇంతే అండి. జై శ్రీమన్నారాయణ.